హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే మనకి ప్లానెట్స్ తాలూకా మహాదశలు అంతర్దశలు రన్నింగ్ అవుతుంటాయి కదా. ఇప్పుడు మనకి ఏదో ఒక దశ మెయింటైన్ అవుతుంటుంది. ఆ మహాదశల్లో అంతర్దశల్లో బాగా ఇబ్బందికరమైన దశలు ఏంటి అంటే అవి మనకి ఫంక్షనల్ బెనిఫిక్స్, ఫంక్షనల్ మల్ఫిక్స్ తాలూకా దశలు బట్టి చాలామంది ప్రిడిక్ట్ చేస్తారు. అయితే న్యాచురల్గా కొంచెం మోస్ట్ డేంజరస్ దశ ఏది అంటే ఇది నేను చాలామందిలో బర్త్ చార్ట్లో చూసిన దాంట్లో గమనించిన ఒక డేంజరస్ థింగ్స్ జరిగే దశ రాహు మహాదశలో మూన్ అంతర్దశ. ఇది కొంచెం డేంజరస్గా ఉంటుంది అనమాట. డేంజర్ అంటే ఏ ఉద్దేశంలో చెప్తున్నా డేంజరస్గా అంటే మనకి మూన్ మైండ్ని రిప్రజెంట్ చేస్తాడు. రాహు వచ్చేసి ఒక మలఫిక్ ప్లానెట్. రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఒక ప్లానెట్ మార్స్, రాహు. మరి రాహు మహాదశలో మూన్ అంతర్దశ వచ్చేటప్పుడు రాహు ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ ప్లానెట్ మీద అయినా మూన్ మీద ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది గట్టిగా ఉంటుంది రాహు మహాదశలో. ఎందుకంటే మైండ్ని డైరెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది మూన్. దాని మీద రాహు ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంటుంది. పర్టికులర్గా రాహు మహాదశలో మూన్ అంతర్దశ ఆ పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రాహు మాయ చేస్తాడనమాట. అంటే మంచిని చెడుగా, చెడును మంచిగా చూపించే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో. అందుకని మీకు ఆ టైంలో కొత్త డెసిషన్ ఏం తీసుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ టైంలో ఏదైనా ఎవరినైనా నమ్మి మనం ఏదైనా డెసిషన్ కనుక తీసుకుంటే అది చాలా పెద్ద మేజర్ డెసిషన్ అయ్యి లైఫ్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఒక్కొక్కసారి చాలా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మంచి అమ్మా నాన్న ఉండి, ఆస్తులు ఉండి, ఎడ్యుకేషన్ ఉండి అన్నీ ఉన్నా ఆ టైంలో ఏదో సంథింగ్ మనకి ఎవడో ఒక పౌరంబోకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేయొచ్చు. అలా ప్రపోజ్ చేసినప్పుడు వీళ్ళెంతో అందగతలయ్యి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి, డబ్బు ఉండి, చదువు ఉండి అన్నీ ఉన్నా మేబీ ఎందుకో ఆ పర్సన్నే, ఆ స్టూపిడ్నే నమ్మాలని అనిపించవచ్చు. అది రాహు మాయ. మైండ్ ఆయనే చెడగొట్టేస్తాడు. ఆ బలహీనమైన టైంలో నెగిటివ్ ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళతో లేచిపోవచ్చు, తర్వాత లైఫ్ వాళ్ళు వదిలేయవచ్చు, తర్వాత ఇంట్లో రానికపోవచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. వీళ్ళ వల్ల పేరెంట్స్ పరువు పోవడాలు, ఎంతోమంది ఆడవడాలు, చనిపోవడాలు, రేసుకోవడాలు రకరకాలుగా జరుగుతాయి అన్నమాట. ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాలని తర్వాత ఏడుస్తారు. ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అవతల అబ్బాయి ప్రపోజల్ కాదు, అక్కడ అతను నమ్మేలాగా మన మైండ్ని మాయ చేసిన రాహుది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలా. అంటే ఆ టైంలో ఏ డెసిషన్ తీసుకోకూడదు. కొత్త డెసిషన్లు ఏం చేయాలి అంటే ఎప్పుడూ రొటీన్ ఏది జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వాలంతే. కొత్తగా మీరేం చేయకూడదు. ఆ టైంలో సైలెంట్ అయిపోవాలి. మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా సలహా ఇచ్చినా సరే కొత్త డెసిషన్స్ ఏం తీసుకోకూడదు. వీలైనంత వరకు ఆ టైంలో మీరు లక్ష్మీదేవిని పూజిస్తే బెటర్ అనమాట. ఆ పర్టికులర్ దశ, అంతర్దశ టైంలో రాహుమహాదశలో మూన్ అంతర్దశ వచ్చేటప్పుడు మహాలక్ష్మి డైటీని మీరు పూజించవచ్చు. లేదా అష్టలక్ష్మి టెంపుల్ కన్నా మీరు డైలీ విజిట్ చేయడం కానీ, లేదా లక్ష్మీదేవిది కానీ లలిత సహస్రనామ స్తోత్రాలు వినటం కానీ, చదవటం కానీ, ఏదైనా సంథింగ్ ఒకటి చేసుకోవటం వల్ల మోస్ట్లీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద పడకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ టైంలో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సడన్గా అప్పటిదాకా మంచిగా చదువుతున్న పర్సన్ సడన్గా ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలని చెప్పేసి పార్ట్ టైం జాబ్ చేద్దాము,
అని ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని చదువు చెడగొట్టుకోవచ్చు. మేబీ కొంతమంది ఉన్న పలంగా సడన్గా వాళ్ళకి ఏదో బుద్ధి పుట్టి సినిమాల్లో డైరెక్టర్ అయిపోదాం అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయలేక, తర్వాత అక్కడ వర్కౌట్ అవ్వక, జాబ్ ఎవరు ఇవ్వక, డిగ్రీ లేదని నానా ఇబ్బందులు పడవచ్చు. అలాంటి సడన్ బ్లండర్ మిస్టేక్స్ చేయడానికి ఆ రాహు ఎనర్జీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి రాహుమాదశ మూన్ అంతర్దశ టైంలో ఇట్స్ ఎ వీక్ పాయింట్ అనమాట. మనకి గ్రహణాలు టైంలోని అమావాస్య టైంలో బయటకు వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకు అంటే ఆ టైమింగ్స్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం విశ్వంలో యాక్టివ్ అయిపోతుంది, పవర్ఫుల్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. ఆ టైంలో ఈజీగా మన మీద నెగిటివ్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఆ టైంలో ఏం చేయొద్దు, బయటకు వెళ్ళొద్దు గ్రహణం టైంలో అవి అనేది దానికోసం అనమాట. సో ఇలా రాహుమాదశలో మూన్ అంతర్దశ జరిగే టైంలో కనుక మీరు ఏమైనా మెడిటేషన్లు ప్రాక్టీస్ చేసినా, లేకపోతే ఎక్కడైనా అమావాస్యలు కానీ గ్రహణాల టైంలో కనుక నియమాలు పాటించకుండా ఏదైనా శ్మశానం సైడ్ వెళ్ళినా, వేరే ఆత్మలు మీలో పొజిషన్ తీసుకునే ఛాన్స్ చాలా హై రేంజ్లో ఉంటుంది అనమాట. చాలా ఈజీగా, డెడ్ ఈజీగా వచ్చి మీలో చేరే ఛాన్స్. మనం వింటుంటాం కదా, అప్పుడప్పుడు దర్గాకి తీసుకెళ్తుంటారు, ఇలా అప్పుడప్పుడు వేరే వాళ్ళ మాట్లాడుతుంటారు. కామన్ జరిగితే కొంతమంది నమ్మరు, కానీ డైరెక్ట్గా షిరిడీలో సంథింగ్ ఏదో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తే లైవ్లో చూడవచ్చు అనమాట ఇలా దెయ్యం పట్టిన. ఇవన్నీ బలహీనంగా ఉండే ఈ పీరియడ్లోనే ఎక్కుతాయి. ఆ వ్యక్తికి ఇదివరకు ఎప్పుడు అలా జరగదు, పర్టికులర్గా జరిగే టైమింగ్ ఇదే అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వల్లే జరుగుతుంది అనమాట, వీక్ సిచ్యువేషన్ అనమాట ఇది. అదంత వీక్ సిచ్యువేషన్ అయితే ఒక ఆత్మ వచ్చే పొజిషన్ తీసుకోగలుగుతుంది ఒక మనిషిలో. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. మిమ్మల్ని ఆ టైంలో కలిసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ కూడా మాయ చేసే వాళ్ళు అవి ఉంటారనమాట. కాబట్టి రాహుమాదశలో మూన్ అంతర్దశ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలా డేంజరస్ కాంబినేషన్ అనమాట అది. సో ఆ దశ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లల బర్త్ చార్ట్లో కానీ ఇది ఉంటే వాళ్ళకు కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.